నమస్తే అండి, ఎలా ఉన్నారు? నిన్న మన ఛానల్లో ఉగాది పండుగ గురించి ఒక వీడియో పెట్టాం కదండి. దానికి కంటిన్యూస్గా ఈరోజు వీడియో చేస్తున్నాను. నిన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఉగాది పచ్చడి తయారీలో మనందరం చేదు కోసం వేప పూత వాడతాం కదా. చాలామంది వేప పూతని అదే రోజు తీసుకుంటారండి. అంటే ఉగాది పొద్దుట తీసుకొని అప్పుడు తయారు చేసుకుంటారు. దానివల్ల చాలా చేదుగా ఉండి పిల్లలు తినలేకపోతారండి. మనం కూడా అంతగా టేస్ట్ ఇష్టపడం. మరి అంత డామినేటింగ్గా ఉంటే చేదు బాగోదు కదా. కాబట్టి ముందు రోజే తీసుకోవాలండి. అంటే అమావాస్య రోజు ముందు రోజే తీసుకొని ఒక చాట్లో కానీ ఒక స్టీల్ ప్లేట్లో కానీ వేసి ఆకులు వేరు చేస్తాం కదా. ఫస్ట్ ఆకులు ఒక గుప్పెడు తీసుకొని మరుసటి రోజు మిక్సీలో పేస్ట్గా వేసి సున్నిపిండిలో కలిపి నలుగు పెట్టుకోవాలి. అది ఆకులు చేసేస్తాం. పక్క తీసేసిన తర్వాత తెలుపు రంగు పువ్వులు ఉంటాయి చూడండి, అవి మాత్రమే తీసుకోవాలండి. అలా కాకుండా మొగ్గలు గ్రీన్ కలర్లో ఉంటాయి, అవైతే చాలా చేదు ఉంటాయి. పిల్లలు కానీ మనం కానీ తినలేము. మనం ఒక 3 hours 4 hours ఉంచినా సరే అది పాకం పీల్చుకోదండి, బెల్లం పాకం పీల్చుకోదన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఆ గ్రీన్ కలర్ వేయకుండా ఈ తెలుపు రంగులో ఉన్న పూత మాత్రమే తీసుకొని అలాగా పక్కన ఉంచేసామంటే తెల్లవారికి చక్కగా డీహైడ్రేట్ అయిపోయి, సమ్మర్ కదా, చక్కగా డీహైడ్రేట్ అయిపోయి బాగా మనకి ఉగాది పచ్చడి చాలా టేస్ట్గా వస్తుంది. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది అరటిపండు కలుపుతారు. అరటిపండు వాసన మిగిలిన అన్ని పదార్థాల వాసనని రుచిని కూడా డామినేట్ చేస్తుందండి. అందుకని స్కిప్ చేసేయండి. మీరు మిగిలిన అన్నీ వేసుకుంటారు, అరటిపండు మాత్రం వేయకుండా ఈసారి ట్రై చేయండి. మళ్ళీ సాయంకాలం కూడా మనం ఉదయాన్నే దేవుడికి పెట్టిన తర్వాత ప్రసాదం ఒకసారి తీసుకుంటాం, మళ్ళీ సాయంకాలం తింటాం కదా, అప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవన్నీ బెల్లం పాకంలో ఊరి చాలా బాగుంటాయి. అసలు చేదు అనేది ఉండదు. ఇంకా తింటారు పిల్లలు, మళ్ళీ అడుగుతారు. అరటిపండు మానేయండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈ అంటే ఉగాది నిన్నటి నుండి శ్రీరామనవమి వరకు అమ్మవారి ఉపాసన చేసిన 9 రోజులు చేయండి. లేదంటే శ్రీరామనవమి వరకు రోజు మీ ఇష్టదైవానికి ఉగాది పచ్చడి పెట్టి 9 రోజుల పాటు ఖచ్చితంగా తినాలండి. ఉంటానండి. శ్రీమాత్రే నమః.